సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ తెలంగాణలో ఒకప్పుడు ప్రణయ్ హత్య కేసు ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అయితే ఆ కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులకు ఇప్పుడు నల్గొండ కోర్టు ఒక సంచలన తీర్పు అయితే వెలువడించింది సార్. ఒక వ్యక్తికి A2గా ఉన్న వ్యక్తికేమో నిందితునికేమో ఉరి శిక్ష వేసింది. మిగిలిన వారికేమో లైఫ్ వేసింది. మరి దీన్ని పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? మీరు ఏ విధంగా చూస్తారు దీన్ని? అంటే ఇది చాలా సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి కేసు. హ్మ్. ఈ కేసులో చాలా పెద్ద లెవెల్లో జరిగింది ఇది. అంటే ఈ కేసుకు సంబంధించి ఎవరికైతే బాధ్యత అప్పచెప్పాడో మారుతీరావు, అంటే A1 మారుతీరావే ఇందులో. అవును. ఈ మారుతీరావు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. చనిపోవడం వలన A2కి ఉరిశిక్ష వేశారు. హ్మ్. వేసి అక్కడి నుంచి మిగిలిన వాళ్ళందరికీ లైఫ్ వేశారు. హ్మ్. లైఫ్ స్ట్రైట్గా లైఫ్ కాబట్టి వీళ్ళు మరో 10 ఏళ్లలో రిలీజ్ అవుతారు ఏదో పద్ధతిలో. హ్మ్. అయితే ఈ ఉరి అమలవుతుందా లేదా అనేది క్లారిటీ లేదు. క్లారిటీ అంటే ఇన్ ది సెన్స్ నల్గొండ జిల్లా కోర్టు చెప్పేసింది తీర్పు. హ్మ్. ఈ తీర్పు మీద వాళ్ళు అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంది. సో హైకోర్టుకి వెళ్తారు, సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టులో కూడా కాదంటే అప్పుడు దాని మీద రాష్ట్రపతికి పెడతారు. రాష్ట్రపతి క్షమాభిక్ష ఇస్తే బయటకు వచ్చేస్తాడు అతను, లేకపోతే ఉరిశిక్ష అమలు జరుగుతుందా లేదా అనే దానిలో క్లారిటీ లేదు. కానీ ఒక ప్రమాదం అయితే జరుగుతుంది. అంటే కోర్టులో అతనికి ఉరిశిక్ష కనుక సుప్రీంకోర్టులో కిందికి లేదు, హైకోర్టులో పాజిటివ్ డెసిషన్ వస్తే ఓకే. హ్మ్. అలా కాకుండా రాష్ట్రపతి క్షమాభిక్ష ద్వారా ఈ ఉరిశిక్ష జీవిత ఖైదుగా మారితే హ్మ్. అతను జీవితంలో బయటకు రాడు, అనివార్యంగా జైల్లోనే మరణించాల్సి ఉంటుంది. ఓకే. ఎందుకంటే మనకి ప్రభుత్వాలు ఇచ్చేటువంటి జీవో లైఫర్స్ రిలీజ్కి ఉన్నటువంటి ఏకైక అవకాశం ప్రభుత్వాలు దయదలిచి ఇచ్చే జీవోలే. ఆ జీవోల ప్రకారం ఏంటంటే డెత్ పెనాల్టీ నుంచి లైఫ్ కన్వర్ట్ అయిన వాళ్ళు విడుదలకు అనర్హులు అని ఒక క్లాజ్ ఉంటుంది. ఆ క్లాజ్ వలన ఈ డెత్ పెనాల్టీ నుంచి లైఫ్ కన్వర్ట్ అయిన వాళ్ళు రిలీజ్కి అనర్హత ఉంది కాబట్టి వాళ్ళు రిలీజ్ కారు, అక్కడే ఉంటారు. ఓకే. చనిపోయే వరకు అక్కడే ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కేసులు ఉన్నాయి. ఏపీలో ఒక కేసు ఉంది, ఇక్కడ తెలంగాణలో కేసులు లేవు. మేబీ ఈ కేసు నమోదవచ్చు. అంటే కోర్టు నుంచి పాజిటివ్ జడ్జిమెంట్ తెచ్చుకోగలిగితే బయటపడిపోతాడు అతను. హ్మ్. ఒకవేళ కోర్టులో కుదరక రాష్ట్రపతి దాకా వెళితే విషయం, క్షమాభిక్ష ద్వారా శిక్ష మారితే మాత్రం ఇతను ఇప్పట్లో రిలీజ్ కాడు. అతను జీవితాంతం జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకే. సో ఉరి శిక్ష కంటే కూడా అది బెటర్ శిక్ష అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అతను చేసిన నేరం చిన్న నేరం కాదు. ఆ కోణంలో కనుక చూస్తే అది పెద్ద శిక్ష అవుతుంది. హ్మ్. కానీ అలాంటి క్లాజు పెట్టి ఆపేయటం కరెక్టా అనేది ఒక ప్రశ్న. అంటే జైలు అనేది కరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా నిర్బంధం మాత్రమే కాదు, వాళ్ళు మనుషుల్ని బాగు చేసి తిరిగి సమాజంలోకి వదలాలి. అలా కరెక్షన్ ప్రోగ్రాం కూడా ప్రిజన్కు ఉన్నప్పుడు జీవితాంతం జైల్లో పెట్టుకుని ఏం చేస్తారు ఆ ప్రిజనర్ని? అతను ఎందుకు చేశాడు అంటే మారుతీరావు చాలా పెద్ద స్కేల్లో చేశాడు ఇది. అంటే హిరేన్ పాండ్యా లాంటి ఒక గుజరాత్ మాజీ హోంమంత్రి హ్మ్. అతన్ని హత్యలో పాల్గొన్నటువంటి బ్యాచ్కి సుపారీ ఇచ్చాడు ఆయన. ఇచ్చి వాళ్ళకి బాధ్యత అప్పచెప్పాడు. ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి కూతురుని హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించుకొస్తున్నటువంటి అల్లుడి మీద దాడి చేసి చంపేయాలి, ఇది ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో భాగంగానే వీళ్ళు ఆ సుపారీ తీసుకుని అది చేశారు. ఇది ఇక్కడ గ్యాంగ్ కాదు, వీళ్ళకి చాలా భారీ లింకులు ఉన్నాయి. బీహార్కి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు దీనిలో. కాబట్టి చాలా పెద్ద స్కేల్లో జరిగినటువంటి మర్డర్ అది. అందుకని పోలీసులు కూడా కొంచెం ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. బయట కూడా సమాజం నుంచి చాలా పెద్ద ఎత్తున నిరసన వచ్చింది. హ్మ్. ప్రణయ్ అమృత కేసు అంటే చాలా సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి సందర్భం. పరువు హత్యలకు సంబంధించి ఒక్కసారి ప్రపంచం ఉలిక్కిపడింది. అంటే ఈ లెవెల్లో క్యాస్ట్ పనిచేస్తుందా అని చెప్పి అందరూ ఉలిక్కిపడ్డారు. ఈవిడ ఒక ఫార్వర్డ్ కులానికి చెందినటువంటి అమ్మాయి, అంటే వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయి. అతను దళిత్తు.
కాబట్టి కూతురు దళితుని చేసుకోవటం ఇష్టం లేక అతను అలా చేశాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ కూతుర్ని విపరీతంగా ప్రేమించాను నేను. ఆ కూతురు ఇలా చేస్తుంది అనుకోలేదు. నన్ను ఇంత క్షోభకు గురి చేస్తుంది అనుకోలేదు అని ఆ పెయిన్‌లో నుంచి ఈ యాక్షన్ జరిగినట్టుగా, ఇప్పటికీ ఆ పెయిన్ తనతో కొనసాగుతున్నట్టుగా, అందుకని సూసైడ్ చేసుకుంటున్నట్టుగా మారుతీరావు గారు ఆ రోజున ఒక నోట్ ప్రపంచానికి తెలియజేశాడు. అయితే ఆ రైట్ ఎందుకుంటుంది అనేది గొడవ. పిల్లల్ని మీరెలా రిస్ట్రిక్ట్ చేయగలరు? పిల్లల్ని కనగలరు అంతవరకే. అంటే మనకు ఒక పాత సామెత ఉంది. పిల్లల్ని కనగలరు గానీ, వాళ్ళ రాతల్ని కనగలరా అని. అది ఇంకొక యాంగిల్‌లో కరెక్టే. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ప్రపంచాన్ని చూడటం మొదలుపెట్టాక, వాళ్ళ బుర్రతో వాళ్ళు తెలుసుకోవటం మొదలుపెట్టిన తర్వాత, వాళ్ళ ప్రపంచం వేరు. మీ ప్రపంచం వేరు. మీ అవగాహన వేరు. మీరు పెరిగిన వాతావరణం నుంచి మీ ఆలోచనలు, మీ అభిరుచులు రూపొందుతాయి. అలాగే వాళ్ళు చూడటం మొదలుపెట్టిన సమాజం నుంచి వాళ్ళ అభిరుచులు, వాళ్ళ ఆలోచనలు రూపుకడతాయి. కాబట్టి నాలాగే నా కూతురు ఉండాలి, నాలాగే నా కొడుకు ఉండాలంటే కుదిరే పని కాదు. దీన్ని ముందు యాక్సెప్ట్ చేయాలి ఎవరైనా. నా కొడుకే లేకపోతే నా కూతురే అయినప్పటికీ అది వేరే యూనిట్. ఆ యూనిట్ తాలూకా అభిప్రాయాలను మనం గౌరవించి తీరాలి ఖచ్చితంగా. నీ వలే నీ పొరుగువాడిని ప్రేమించు అంటే కొడుకుని, కూతుర్ని, భార్యని కూడా అని అర్థం. అందుకని చాలామంది అది ప్రాపర్టీ లాగా ఫీల్ అవుతారు. భార్యని, కూతుర్ని, కొడుకుని తన ప్రాపర్టీ లాగా ఫీల్ అవ్వటం వల్ల వచ్చే గొడవ ఇది. ఈ బిలాంగింగ్నెస్ అవతల వాళ్ళకు కూడా ఉండాలని వీళ్ళు అనుకుంటారు. వాళ్ళేమో ఇది వీళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి చేస్తున్నారని మాత్రమే అనుకుంటారు. ఒక దశలో వాళ్ళ ప్రపంచం వాళ్ళు ఓపెన్ చేసుకోవాలనుకున్నప్పుడు వీళ్ళు కనుక రిస్ట్రిక్ట్ చేస్తే వీళ్ళని కాదని వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ వెళ్ళిపోవడాన్ని కూడా యాక్సెప్ట్ చేయగలిగి ఉండాలి వీళ్ళు. అలా కాకుండా చంపేయాలి అంటే రివెంజ్ ప్రోగ్రాంలోకి వెళ్ళాడు అతను. అంటే శత్రువుగా చూడటం మొదలుపెట్టాడు. రెండోది ఇక్కడ ఒక దళితుడిని ఒక ఉన్నత కులాల అమ్మాయి పెళ్లి చేసుకున్న సందర్భంలోనే పరువు హత్యలు జరగడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి సైరత్ అనేటువంటి ఒక మూవీ వచ్చింది మరాఠీలో. ఆ సినిమాలో కూడా ఒక అంటే పెద్ద కులం అమ్మాయి చిన్న కులం అబ్బాయిని ప్రేమించడం వలన చంపేస్తారు, వాళ్ళిద్దరిని చంపేస్తారు. ఇలా పెద్ద కులం అమ్మాయిలు కింది కులం అబ్బాయిలను చేసుకున్న కథలే మనం వింటున్నాం. మరి పెద్ద కులం అబ్బాయిలు చిన్న కులం అమ్మాయిల్ని చేసుకున్న కేసులు కూడా ఉన్నాయి కదా. అప్పుడు ఇలాంటి ప్రొజెక్షన్ అయ్యేటువంటి మర్డర్లు ఎందుకు జరగట్లేదు అంటే దాన్ని ఆదర్శంగా చూస్తున్నారా? ఒకటి ఆదర్శంగా చూడటము అనే దానికంటే కూడా ఈ అమ్మాయిలు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏదో పద్ధతిలో కంట్రోల్లో పెట్టుకుంటున్నారు, లేదంటే నోరు మూసి అక్కడ తొక్కేస్తున్నారు, లేదు కొన్ని సందర్భాల్లో సైలెంట్గా నిర్మూలిస్తున్నారు, కేసులు అవ్వకుండా చూసుకోగలుగుతున్నారు, అది కూడా ఉంది. కాబట్టి లోబరుచుకోవటం అనేది కింది కులాల నుంచి వచ్చిన అమ్మాయిని కంట్రోల్లో పెట్టుకోవటం అనేది ఈజీ అవుతుంది అనే ఉద్దేశం. వీళ్ళ అమ్మాయి కిందకి వెళ్తే పరువు పోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే ప్రాపర్టీలా చూస్తున్నారు. విలువలకు సంబంధించినటువంటి విలువల్ని కాపాడాల్సినటువంటి కుటుంబ విలువల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఒక మహిళ మీద పెట్టి ఆ మహిళలని నేరస్తులుగా మార్చి వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళ ప్రమేయం లేకుండానే వాళ్ళని నేరస్తులుగా మార్చేసి వాళ్ళ మీద వీళ్ళు జడ్జిమెంట్లు పాస్ చేసేసి అమలు చేసేస్తున్నారు. ఇది ఒక పాశవికమైనటువంటి ప్రోగ్రాం. ఇక్కడ ఈ ఏరియాలో ఒకటి పిల్లల హక్కులు నాశనం అవుతున్నాయి, మహిళల హక్కులు నాశనం అవుతున్నాయి. ఈ పరువు హత్యలు అనే దానిలో ఈ రెండు జరుగుతున్నాయి. వీటిని కూడా పట్టించుకోవాలి. వీటిని పట్టించుకుని ఈ కోణంలో వాళ్ళని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయగలం మనం అనేది ఆలోచించాలి కోర్టు. సరే, అది నేరం వరకే కన్ఫర్మ్ అయి ఉంది. 1600 పేజీల ఛార్జ్షీట్ తయారు చేశారట వీళ్ళు. 5.5 సంవత్సరాలు పట్టింది కేసు ఇక్కడికి రావడానికి. దీనికంటే సీనియర్ కేసులు ఉన్నాయి. మనం రెగ్యులర్గా చూస్తున్నటువంటి ఒక సెన్సేషనల్ మర్డర్ కేసు ఉంది కదా అక్కడ ఏపీలో, వివేకానంద రెడ్డిది. అవును, దీనికంటే సీనియర్ కేసు కదా అది. అది ఈ రోజుకి జరగలేదు. కనీసం ఈ కేసులో జడ్జిమెంట్ అయినా వచ్చింది. ఈ కేసు అప్పట్లో దర్యాప్తు చేసింది. అప్పుడు అక్కడ
అధికారిగా పోలీస్ అధికారిగా బాధ్యతల్లో ఉన్నది మన హైడ్రా రంగనాథ్ గారే. ఇప్పుడు హైడ్రా పేరుతో ఇక్కడ హడావిడి చేస్తూ ఇమేజ్ సంపాదించుకున్నటువంటి రంగనాథ్ గారు ఆ రోజున అక్కడ ఎస్పీగా ఉన్నారు. కాబట్టి ఈ శిక్ష పడుతుంది అనేది ఆయన ముందే స్పెక్యులేట్ చేసి ప్రపంచంతో షేర్ చేసుకున్నాడు కూడా. కాకపోతే అప్పటి ఆయన అభిప్రాయం ప్రకారం మారుతీరావు ఉన్నాడు, ఇప్పుడు మారుతీరావు లేడు. మారుతీరావు తర్వాత శర్మ అని ఉన్నాడు, అతనికి పడింది. తర్వాత ఇదే ఫ్యామిలీకి చెందినటువంటి ఇంకొక మనిషి 8 గానో ఏమో ఉన్నాడు, అతనికి లైఫ్ పడింది. అయితే టోటల్గా ఈ ఈ హత్యని డిజైన్ చేసినటువంటి వ్యక్తికి మాత్రం జీవిత శిక్ష పడింది. అతను హైర్ చేసుకొచ్చినటువంటి వ్యక్తికి మాత్రం ఉరిశిక్ష పడింది. అందుకని ఇది చిన్న ఈ వ్యవహారం కాదు. అయితే అది నిర్ధారణ ఏం కాదు, ఈ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అంతవరకే. ఈ జడ్జిమెంట్ మీద అప్పీల్కి వెళ్తారు వాళ్ళు. అప్పీల్కి వెళ్ళాక అది బెయిల్ రాదు, కానీ అప్పీల్ బెయిల్ ఇవ్వచ్చు కూడా, అప్పీల్ బెయిల్ తీసుకోవచ్చు. అప్పీల్ బెయిల్ ఇచ్చినా ఇవ్వకపోయినప్పటికీ శిక్ష కింది కోర్టు శిక్ష కన్ఫర్మ్ చేయవచ్చు, లేదంటే కన్సిడర్ చేసి మళ్ళీ కేసు రీఓపెన్ చేసి అతనికి కూడా జీవిత శిక్ష విధించవచ్చు. ఇది గనక హైకోర్టులోనే జరిగితే వాళ్ళు రిలీఫ్ ఫీల్ అవుతారు. రిలీఫ్ ఫీల్ అయ్యి అలా బయటకు వచ్చేస్తారు. మ్యాక్సిమం 9 to 10 years లోపు వచ్చేస్తారు. అంతకంటే ఉండే అవకాశాలు లేవు. మరి కోర్టులు ఎలా కన్సిడర్ చేస్తాయి? ఈ కోర్టులు అయితే ప్రెజర్ ఫీల్ అయింది. ఆ రోజున సమాజం నుంచి వచ్చినటువంటి ప్రెజర్ని కోర్టు ఫీల్ అయ్యి ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇదే ప్రెజరు హైకోర్టు దాకా కొనసాగుతుందా అంటే 5.5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు అదే ప్రెజర్ అక్కడ కూడా పనిచేస్తుందా అనేది చూడాలి. ఈ కోర్టు ప్రొసీడింగ్స్లో ఆ ప్రెజర్ ఉండి ఉండొచ్చు.